పైరసీతో 95% సినిమాలు నష్టపోతున్నాయన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. క్యూబ్, యూఎఫ్ఓ సినిమా ప్రొవైడర్ సంస్థల సర్వర్లు హ్యాక్ చేస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలిందన్నారు. పైరసీకి బెట్టింగ్ యాప్లకు లింక్ ఉన్నట్లు విచారణలో తెలియడంతో సినిమాల నుంచి ఇకపై ఎవరూ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయరన్నారు దిల్ రాజు. సినిమాల నుంచి ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం వెళ్తున్నా పైరసీలతో సర్కారు ఆదాయానికి గండిపడుతుందన్నారు దిల్ రాజు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఇది పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్కి థ్యాంక్స్తో పాటు మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ చేయాలని చేస్తున్నారో మీకు తెలుసు. సీఎం గారి విష్ కూడా హైదరాబాద్ని ఒక సినిమా హబ్గా క్రియేట్ చేయాలని, దాంట్లో ఇది కూడా ఒక వంతే. సో దానికి థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ క్రైమ్ పోలీస్. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది. ఇది మనకు చాలా చిన్న విషయం అండి. సినిమా అనేది ఎప్పుడు గవర్నమెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ మీకు కానీ అందరికీ చాలా చిన్న విషయం. అంటే ఎంటర్టైన్ చేసేది కదా. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని 95% సినిమాలు తీసేవాళ్ళు నష్టపోతారు. ఇది ఎవరికి తెలియదు. 95%, 100-200 ఫిలిమ్స్ రిలీజ్ అవుతే 190 ఫిలిమ్స్ సినిమాలు తీసేవాళ్ళు నష్టపోయేవాళ్ళే. అంత డబ్బు పోతుంది ఇక్కడ. ఆ 10 సినిమాలు ఏవైతే ఆడిన సినిమాలే మనకు కనిపిస్తాయి, దాని మీద ఎక్కువ రోల్ అవుతాం. అంటే సక్సెస్ వెనకాల మేము వెళ్తూ ఉంటాం. ఇండస్ట్రీ అంతా ఎప్పుడంతే పోతే ఇలాంటి పెయిన్, ఇది చాలా పెయిన్ఫుల్ మాకు. ఎన్ని రకాలుగా నష్టాలు రావాలో దాంట్లో ఇది కూడా ఒక మేజర్ రీజన్ పైరసీ అనేది. సో దీనిపైన ఆడియన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది. ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదో కార్లో కూర్చొని సినిమా చూసేసాం, 2 hours 2.5 hours టైం సేవ్ అయింది, 200 రూపాయలు సేవ్ అయింది అనుకుంటున్నారు. దాని వెనకాల వాళ్ళకు వచ్చేది తర్వాత కానీ అర్థం కాదు. అదే హ్యాబిట్ అవుతున్న కొద్దీ గేమింగ్ కావచ్చు, ఇంకేంటి ఏదైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో అలవాటు అయిపోయిన తర్వాత రకరకాల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరుగుతాయి. దాని ద్వారా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం మనకు.